ఆయన మన హృదయవాంఛలను తీర్చువాడై ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు మనకున్న బాధలు, మనకున్న అక్రతలు, మనకున్న అప్పులు, మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రియ సహోదరి సహోదరుల, నీలో సంతోషము లేదా, శాంతి లేదా, సమాధానము లేదా? అప్పులతో బాధపడుచున్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నావా? నీ కుమారులు సరైన మార్గంలో లేరని బాధపడుతున్నావా? నీ కుమార్తెలు సరైన మార్గంలో లేరని బాధపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఎంబడి దేవుని సన్నిధిలో మోకాల్లోని దేవుని సన్నిధిని స్తుతించి, దేవుని సన్నిధిలో ఆరాధించి, దేవుని గణపరిచి ఆనందమును సంతోషమును పొందుకొనండి. ఈ లోకంలో ఎన్ని సంపాదించిన ఆనందము సంతోషము లేకపోతే ఈ జీవితం వ్యర్థము. మనశ్శాంతి లేనిది మనిషి మరి సరైన మార్గంలో బ్రతకలేడు. మనశ్శాంతి లేకపోతే కడుపు నిండా అన్నం కూడా